పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో తమ పిల్లలకు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బలగూడ, టిక్కబాయి గిరిజన గ్రామాల్లో చదువుకునేందుకు పాఠశాలలు లేక, చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేక గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడింది. దెబ్బలగూడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిని డెప్యుటేషన్ పేరుతో బదిలీ చేయడంపై అక్కడ గిరిజన విద్యార్థులకు చదువు చెప్పేవారు కరువైపోయారు. దీంతో పక్క గ్రామంలో దూరంగా పాఠశాలకు తమ పిల్లలను పంపలేక గ్రామంలోనే ఒక ఇంట్లో పాఠాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పిల్లలు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనం, రెగ్యులర్ ఉపాధ్యాయుని నియమించాలంటూ గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన సంక్షేమానికి, గిరిజన విద్యకు పెద్దపీట వేస్తామనే పాలకులు, ప్రభుత్వాలు ఆచరణలో చూపించట్లేదంటూ గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇంతవరకు చాలా సక్రమంగా జరిగిన పాఠశాలను నెల రోజుల క్రితం ఉన్న ఉపాధ్యాయుని కూడాను దుడ్డుకల్ గవర్నమెంట్ స్కూల్లో డిప్యూషన్గా నియమించడం వల్ల పిల్లలందరూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోజు దబ్బలగూడ నుండి బీర్పాడికి పిల్లల్ని బడికి పంపించడం వల్ల చిన్నపిల్లలు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందు కారణంగా